చిన్నతనంలో కష్టపడి చదువుకొని అదే పెద్ద తపస్సుగా బాగా చదువుకొని అత్యున్నతమైన చదువులు చదువుకున్నవారు ఉంటారే, వారు పెద్ద పెద్ద పదవులలో కూర్చుంటారు. వారికి ప్రభుత్వం పెద్ద పెద్ద భవనాలు ఇస్తుంది, వారికి వాహనాలు ఇస్తుంది. ఆ వాహనాన్ని నడపడానికి చోదకుడు అంటే డ్రైవర్ని ఇస్తుంది. వాళ్ళు ఒక్క సంతకం పెట్టారు అంటే పేదవాడికి 5 ఎకరాల పొలం ఇవ్వగలరు. వాళ్ళు కానీ తప్పు చేస్తున్నాడనిపిస్తే శిక్షించే అధికారం ఉంటుంది, ఉద్యోగం కూడా తీసేసే అధికారం ఉంటుంది. దేని వలన వచ్చింది ఇంత అధికారం? దేని వలన వచ్చింది ఇంత కీర్తి? ఆయన అధికారిగా ఉండగా ఇన్ని మంచి పనులు చేశారండి అని చెప్పుకుంటాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ కీర్తి అంతా? ఎక్కడి నుంచి వచ్చింది ఆ భోగం అంతా? ఆయన సంతకానికి అంత విలువ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన చదువుకున్న చదువుని బట్టి వచ్చింది. ఆ చదువు అంత భోగాన్ని ఇస్తుంది, అంత కీర్తినిస్తుంది, అంత సుఖాన్ని ఇస్తుంది. చదువుకున్న వ్యక్తికి ఉన్నంత కీర్తి ప్రపంచంలో ఎవరికీ ఉండదు. అబ్దుల్ కలాం గారు అంటే చూడాలని, ఆయన మాటలు వినాలని ప్రపంచమంతా వెంపర్లాడేది. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ప్రసంగాలు వినాలని అందరూ అంత వెంపర్లాడేవారు. ఎందుకని? వారంత గొప్ప విద్వాంసులు కనుక. కాబట్టి విద్యా భోగకరి యశస్సుఖకరి. చిన్నతనంలో కష్టపడి చదువుకొని అదే పెద్ద తపస్సుగా బాగా చదువుకొని అత్యున్నతమైన చదువులు చదువుకున్నవారు ఉంటారే, వారు పెద్ద పెద్ద పదవులలో కూర్చుంటారు. వారికి ప్రభుత్వం పెద్ద పెద్ద భవనాలు ఇస్తుంది, వారికి వాహనాలు ఇస్తుంది. ఆ వాహనాన్ని నడపడానికి చోదకుడు అంటే డ్రైవర్ని ఇస్తుంది. వాళ్ళు ఒక్క సంతకం పెట్టారు అంటే పేదవాడికి 5 ఎకరాల పొలం ఇవ్వగలరు. వాళ్ళు కానీ తప్పు చేస్తున్నాడనిపిస్తే శిక్షించే అధికారం ఉంటుంది, ఉద్యోగం కూడా తీసేసే అధికారం ఉంటుంది. దేని వలన వచ్చింది ఇంత అధికారం? దేని వలన వచ్చింది ఇంత కీర్తి? ఆయన అధికారిగా ఉండగా ఇన్ని మంచి పనులు చేశారండి అని చెప్పుకుంటాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ కీర్తి అంతా? ఎక్కడి నుంచి వచ్చింది ఆ భోగం అంతా? ఆయన సంతకానికి అంత విలువ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన చదువుకున్న చదువుని బట్టి వచ్చింది. ఆ చదువు అంత భోగాన్ని ఇస్తుంది, అంత కీర్తినిస్తుంది, అంత సుఖాన్ని ఇస్తుంది. చదువుకున్న వ్యక్తికి ఉన్నంత కీర్తి ప్రపంచంలో ఎవరికీ ఉండదు. అబ్దుల్ కలాం గారు అంటే చూడాలని, ఆయన మాటలు వినాలని ప్రపంచమంతా వెంపర్లాడేది. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ప్రసంగాలు వినాలని అందరూ అంత వెంపర్లాడేవారు. ఎందుకని? వారంత గొప్ప విద్వాంసులు కనుక. కాబట్టి విద్యా భోగకరి యశస్సుఖకరి.